శంకర భగవత్పాదుల వారు అవతరించారు. మేము ఆనందంగా ఉంటాం, మాకెక్కడ కూడా భయం లేదు, అభయం ఒక్కటే మాకుంది. అందుకే మొత్తం ఆనాటి నుంచి నేటి దాకా తీస్తే శంకరుల కోసం చూడండి, భాగవతంలో సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యపాద్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం న మానుషం. సప్తమ స్కందంలో నరసింహ ఆవిర్భావంలో సత్యం విధాతం నిజ భృత్య భాషితం అంటారు. తను నమ్మినటువంటి ప్రహ్లాదుని మాటను నిజం చెయ్యటానికి జడమైనటువంటి స్తంభం నుండి నరసింహుడు వచ్చాడు. ఆ నరసింహుడు మరల కృతయుగం దాటి, త్రేతాయుగం దాటి, ద్వాపరం దాటి మరల కలియుగం వచ్చిన తర్వాత, అది 28వ కలియుగంలో కూడా 28వ మహాయుగంలో, ఈ కలియుగంలో మరల ఎవరి కోసం వచ్చాడు అంటే, మరల కక్రచుడనేటువంటి వాడు కృష్ణానదీ తీరంలో పాతాళ గంగలో శంకరులను బలిద్దామని కత్తి ఎత్తినప్పుడు పాతాళ గంగలో స్నానమాచరిస్తున్న పద్మపాదుడి మీదికి నరసింహ ఆవేశం పోని ఆ ఖడ్గంతో పద్మపాదాచార్యుల వారు ఆ కక్రచుణ్ణి ఖండించి వాడి తలకాయని ఎగరగొడితే, అప్పుడు శంకరులకు పద్మపాదుల వారి మీద కనిపించినటువంటి దర్శనం ఏమిటి అంటే లక్ష్మీ నరసింహ దివ్య వైభవము. ఆనాడు ప్రహ్లాదుని కాపాడటానికి అవతరించాడు, ఈనాడు శంకరులను కాపాడటానికి అవతరించాడు లక్ష్మీ నరసింహస్వామి. మధ్యలో మరల ఎక్కడ నరసింహ అవతారమే మనకు కనిపించదు. నరసింహ అవతారం 2 సార్లు వచ్చింది జగత్తులో. ఒకటి ప్రహ్లాదుని కోసం, మరల మా శంకర భగవత్పాదుల కోసమే అవతారం అనేటువంటిది వచ్చింది. అందుకే శ్రీవత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం తత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం. లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్రం ఇలా చెబుతూ పోతూ ఉంటే రేపు సాయంత్రం ఈ సమయం దాకా మాట్లాడిన శంకరుల గురించి ఒక్క లేశం కూడా మనం మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే అక్కడ పుష్పదంతుల వారు చెప్పినట్టుగా అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరు వరుషాక లేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం పదపితవ గుణానాం ఈశ పారన్నయాతి. ఆ పరమేశ్వర వైభవాన్ని వర్ణించటానికి శారదాదేవికి సాధ్యం కాలేదు అని పుష్పదంతుల వారు మహిమల్లో అంటే, ఆ శంకరుడే ఈ శంకరుడిగా అవతరించిన తరువాత మనబోటి అల్పులను శంకరుడి గురించి మాట్లాడగలుగుతామా? అందుకే మాట్లాడటం కంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 2 చేతులు జోడించి నమస్కారం చేసి, స్వామి నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞను ఒక్క ఆవగింజంత నాకు ప్రసాదించిన నా జన్మ ధన్యమవుతుంది అని వేడుకోవటం తప్ప మనం ఇంకేమీ కూడా చెయ్యలేము. మా రేణెల్ల అవధానులు గారు, అలాగే వేదభారతి, భారతీయం మొదలైన సంస్థలన్నీ కూడా సంస్థాగతంగా కలిపి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అద్భుతమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేసినందుకు మా గోవింద హరి గారిని, అలాగే మా హనుమంతరావు గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి పనులు జరగాలి, ఇది జరిగితేనే ధర్మం ఉంటుంది. ఇటువంటి పనులు ఇంకా అనేకం జరగాలి. మొత్తం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకు సంప్రదాయం ఉంది. మన సంప్రదాయంలో గురువు ఎవరు? పూర్వేషామపి గురువు అంటాడు పతంజలి. మొదటి గురువు పరమేశ్వరుడు, ఆయనకు నారాయణుడు, ఆ నారాయణుడికి శిష్యుడు బ్రహ్మ, ఆయనకు వశిష్ఠుడు, వశిష్ఠుడికి శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరుడికి వ్యాస భగవానుడు, వ్యాస భగవానుడికి ఆ శుక భగవానుడు, శుక భగవానుడికి గౌడపాదుల వారు, గౌడపాదుల వారికి గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల వారికి శంకర భగవత్పాదులు, శంకర భగవత్పాదుల వారికి హస్తామలక, తోటక, పద్మపాద, సురేశ్వరులైతే 4 పీఠములుగా ఈ దేశాన్ని 4 భాగాలుగా విభజన చేస్తే, అక్కడ సమ్రాటు పీఠంగా చక్కగా దక్షిణం వైపున తన మొదటి శిష్యుడైనటువంటి కర్మకాండలో నిరతుడైనటువంటి వాడు మీమాంసా శాస్త్రాన్ని ఆపోసన పట్టినటువంటి ఆ మండనమేశ్వరుడిని
జయించి సురేశ్వరుడిగా అతడికి పట్టాలు పెట్టి ఆ సురేశ్వరుడిని మొట్టమొదటి పీఠాధిపతిగా దక్షిణం వైపు పెట్టి ఆ దక్షిణ సంప్రదాయంలో ఆ సురేశ్వరుడి నుండి మరల విద్యారణ్య భగవత్పాదులు, ఆ విద్యారణ్య భగవత్పాదుల తరువాత ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరోహరి ఆ ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు, వారి శిష్యులు సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారు, వారి శిష్యులు అక్కడ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారు, ఆ చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క శిష్యులు అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు, అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారికి సాక్షాత్తుగా భారతీ తీర్థ మహాస్వాముల వారు, వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారు. కాబట్టి ఇది నా సంప్రదాయం, ఇది నా సంప్రదాయం, గురు సంప్రదాయం. ఈ సంప్రదాయం ఏ దేశంలో మీరు చూపించగలరు, ఏ ధర్మంలో చూపించగలరు? ఇది నా సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి శంకరులు చెప్పి వెళ్ళినటువంటి పనిని మనం చేయగలిగితే చాలు. అందుకే మనం ఎవ్వరం కూడా శంకరుల్లాగా ధర్మాన్ని ఉద్ధరించటానికి రాలే. మా గురువు గారు చెప్పినట్టు మనం పాడు చేయకుండా పోతే చాలు రా అన్నాడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అందుకే పాడు చేయకుండా మనం వెళ్ళగలిగి ఉన్న ధర్మాన్ని ఇంకో తరానికి అప్పచెప్పగలిగితే మన జన్మ ధన్యమైనట్టే లెక్క. కాబట్టి మనం ఎవ్వరం ధర్మోద్ధారకులం కాదు, ధర్మాన్ని ఉద్ధరించడానికి రాలే. ధర్మాన్ని పాడు చేయకుండా తదుపరి తరానికి ఎలాగైతే నా తర్వాత నా ఇల్లు నా కొడుకుకిస్తా, ఇది నా కూతురుకిస్తా అంటామో, నా సంప్రదాయాన్ని కూడా నా వారసత్వం స్వీకరించాలి అని చెప్పితే వాళ్ళు శంకరుల శిష్యులు అవుతారు. అటువంటిది వీధి వీధిలో 700 రోజుల పాటు శంకర రథం బయలుదేరుతోంది. ఆనాడు శంకరుడు చేసిన విజయం మరల మా రేణెల్ల అవధానులు గారు ఈనాడు శంకర విజయంగా ఆరంభం చేసినారు. ఈ రోజున శంకర విజయయాత్ర మొదలు అవుతోంది. అద్భుతమైనటువంటి దివ్య రథంలో, ఆ రథంలో శంకరుల వారు 700 రోజుల పాటు మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటన చేసి సర్వం శంకరమయం జగత్, మొత్తం జగత్తంతా కూడా శంకర భగవత్పాదుల మయం చేసేటువంటి ఒక చక్కటి ప్రణాళిక వారు చేపట్టినందుకు వారికి శతదా సహస్రదా ధన్యవాద సుమాంజలు పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వారిని చూస్తే మనకి ఇంకా ఉత్సాహం, వారి వయస్సులోనే వారు ఇంత పని చేస్తే నేను ఇంకెంత పని చెయ్యాలి అనేటువంటిది మాకు ఒక స్ఫూర్తినిస్తూ ఉంటారు. వయస్సు శరీరానికి వచ్చింది కానీ వారి మనస్సు 16 సంవత్సరాలే ఇప్పుడు. అలా పరిగెత్తుతున్నారు మా రేణెల్ల అవధానులు గారు. కాబట్టి వారు చేస్తున్న ఈ పనికి చాలా ధన్యవాదాలు. అలాగే మా ప్రసాద్ గారు, మా నవీన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో అందరూ కూడా తోడుగా ఉన్నారు. మీ అందరికీ శంకరులను పట్టుకున్న వారికి అపజయాలు ఉండవు, విజయమే విజయం. కాబట్టి మీ అందరికీ శంకర విజయం, శంకర విజయం, శంకర విజయం. బలో శంకర మహారాజుకి.